సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. విశాఖలో కొలువైన శ్రీ వరాహి లక్ష్మీ నరసింహస్వామి సింహాచల అప్పన్న గిరి ప్రదర్శన అయితే మాత్రం అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. విశాఖ జిల్లాలో ఉన్న సింహాచలం కొండ మీద కింద తొలి పావంచ దగ్గర అయితే మాత్రం కొబ్బరికాయలు కొట్టిన భక్తులు పెద్ద ఎత్తున అయితే మాత్రం గిరి ప్రదర్శన చేయడానికి అయితే మాత్రం రావడం అయితే జరిగింది. 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదర్శనకి అయితే మాత్రం అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అయితే మాత్రం పోలీస్ యంత్రాంగం అయితే కట్టుదిట్ట ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే 32 కిలోమీటర్ల మేర అంటే తొలి పావంచ దగ్గర నుంచి కూడా మొత్తం 32 కిలోమీటర్ల మేర అయితే మాత్రం గిరి ప్రదక్షిణ భక్తులు అయితే చేయనున్నారు. అయితే గత సంవత్సరం పోల్చుకుంటే 5 లక్షల మంది పైగా వచ్చిన భక్తులు ఈ సంవత్సరం అంతకు మించి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు. చిన్నగదిలి దగ్గర నుంచి మనం అడివరం, చిన్నగదిలి, ఆరెల్లోవ తదితర ప్రాంతాల్లో అప్పుగర్, ఎంవిపి కాలనీ తదితర ప్రాంతాల నుంచి అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం గిరి ప్రదక్షిణ యాత్ర చేసుకుంటూ అయితే రానున్నారు. సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలశాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం, కంచరపాలెం, మురళీనగర్, ఎన్ఏడి మీదుగా అయితే మాత్రం గోపాలపట్నం చేరారు. గోపాలపట్నం నుంచి అయితే మాత్రం సింహాచలం అయితే ఇక్కడ భక్తులు అయితే సింహాచలం వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి భక్తులు అయితే మాత్రం వాళ్ళ యొక్క గిరి ప్రదక్షిణ యాత్రను అయితే మాత్రం ముగించనున్నారు. సో ఇలా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో అయితే మాత్రం ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది భక్తులు అయితే పాల్గొనడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే మాత్రం భక్తులు తండోపతండాలుగా అయితే మాత్రం గిరి ప్రదక్షిణ యాత్రను అయితే చేసుకొని అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయనైతే మాత్రం భక్తుల్లో ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఏడు కూడా లక్షల్లో జనాలు అయితే మాత్రం సింహాచల గిరి ప్రదక్షిణ యాత్రను అయితే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, ఒక ఏరియాలో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చిన భక్తులు పాదయాత్ర గిరి ప్రదర్శన యాత్ర చూసుకొని వస్తున్న వాళ్ళని అయితే మాత్రం ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి అన్న, గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటన్నా? సూపర్ అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉందన్న. ఒక లెక్కలో ఉందన్న, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం రావడం, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకం లేకుండా ప్రభుత్వం కూడా చాలా మంచి అవకాశం ఇచ్చింది. ఎక్కడికెక్కడ వాటర్ కూడా స్పెషాలిటీ బాగానే ఉన్నాయి. మరుగుదొడ్లు పెట్టడం, ప్రతి ఒక్కరికి కూడా జనానికి ఏ ఇబ్బంది లేకుండా మంచి సువర్ణ అవకాశం ఇచ్చినట్టు సింహాద్రప్పన్న దర్శనం మట్టుకు మంచి సక్రమంగా అంతా కూడా బాగానే జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సింహాద్రప్పని దయ వల్ల అందరికీ కూడా క్షేమంగా, కుటుంబాలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వేరే ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని సరే సింహాద్రప్పన్న దీవించాలని చెప్పేసి సమాధానం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇప్పుడు మీరు గతంలో ఎప్పుడైనా వచ్చారా, ఇదే ఫస్ట్ టైం రావడం గిరి ప్రదర్శన? ఇదే ఫస్ట్ టైం అండి. మేమైతే దేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. మేము మీకు ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా మీరు కూడా, అని ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా కనపడుతుందండి. మొత్తం ఎయిర్పోర్ట్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అకౌంట్ మొత్తం అంత బాగానే చాలా బాగుంది. మీరు చెప్పండి అన్న, గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? This is the first time that I'm doing this Giri Prashna. It's simply an awesome experience. In the beginning, I thought that I am unable to do it, so because it's a 32 kilometers. It's really overwhelming. It's a really simply phenomenal. All the devotees are coming here. Really, the persons who are doing the service is really astonishing for me. It's unbelievable. It's maybe the Lord Narasimha blessings should be there for each and everyone for the future endeavors and now. Thank you so much. చూసుకోవచ్చు మనం
పెద్ద ఎత్తున అయితే మాత్రం భక్తులు అయితే తండోపతండాలుగా అయితే రావడం జరుగుతుంది. అయితే దేవుడి కృప ఉంటేనే ఇలాంటి గిరి ప్రదర్శన యాత్రలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటారని అయితే మాత్రం కొంతమంది అయితే భక్తులు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు మరి కొంతమంది అయితే మాత్రం భక్తులు అయితే గిరి ప్రదర్శన యాత్ర అయితే నడుచుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ యొక్క అనుభూతి ఏంటి అనే విషయాలు కూడా మనం ఒకసారి అయితే తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? ఆగనప్పుడు కోనలే గాజువాక అంటే ఇదే ఫస్ట్ టైం రావడమా లేకపోతే మీరు గతంలో కూడా ఎప్పుడైనా వచ్చారా? సంవత్సరాల నుంచి వస్తున్నాం. అలాగే అనిపిస్తుందమ్మా మీరు? చాలా బాగుంటది, సంతోషంగా ఉంటది. సంవత్సరం రాగానే ఎలాగని వెళ్ళాలని సరదా. నరసింహస్వామిని దర్శించుకొని ఇలా గిరి ప్రదర్శన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు ఒక విశ్వాసం అనేది ఉంటుంది. మీకు అలా అనిపిస్తుంది? మీకు అలాగే అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? బాగా ఆనందం. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, బాగా హెల్ప్ చేస్తున్నారు అందరూ, బాగున్నాయి. సో ఇది మనం చూసుకోవచ్చు. మనం విశాఖ నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఈ గిరి ప్రదర్శన యాత్రలో పాల్గొనడానికి అయితే మాత్రం భక్తులు అయితే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ గిరి ప్రదర్శన ఈ యొక్క 32 కిలోమీటర్ల యాత్ర కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం భక్తులు గోవింద గోవింద అంటూ కూడా వీళ్ళైతే భజన చేస్తూ గిరి ప్రదర్శన పూర్తి చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు మరి కొంతమంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా భక్తులకు కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అయితే మాత్రం స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే మాత్రం ముందుకు రావడం, వాళ్ళకైతే ఫుడ్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, వాళ్ళ యొక్క మెడిసిన్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అయితే మాత్రం కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా సంస్థలు కూడా ముందుకు వచ్చి అయితే మాత్రం భక్తులకి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అనిపిస్తున్నాం. గిరి ప్రదర్శన బాగుందండి, కొంచెం ఎండనే ఉంది కానీ పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మరి మీకు 32 కిలోమీటర్ల మేర మీరు పాదయాత్ర గిరి ప్రదర్శన యాత్ర చేస్తున్నారు కదా, మీకు రోడ్డు మీద ఫుడ్స్ అవన్నీ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి, అరేంజ్మెంట్ అంతా ఉన్నాయి కరెక్ట్. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేమా హనుమంతవాక నుంచి వస్తున్నాము. వెళ్ళాం, ఇదే ఫస్ట్. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అన్ని కూడా బాగుంది, కాకపోతే వెదరే. మీరు అయితే ఫస్ట్ టైం అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత అని అంటారు అనమాట. భూమి ప్రదక్షిణ చేస్తే భూమి ఉంది కదా, భూమి ఆ ప్రదక్షిణ చేస్తుంది సమానం అనమాట. ఈ 32 కిలోమీటర్ల కొండ ఉంది కదా, ఈ కొండ చుట్టూ అనేక రకాల వనములు ఉంటాయి అన్నమాట. ఆ వనముల ప్రభావం పడుతుందని చేస్తారు. యాక్చువల్గా ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం. సో అందుకని లక్షలాది మందిగా భక్తులు తరలిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఇంక చెప్పవలసిన లేదు, తెలిసిందే కదా, అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి. అసలు 32 కిలోమీటర్లు 300 మీటర్లు అయిపోయింది మాకు, అంతే. అంటే ఇప్పుడు మనం కోరిన కోరికలు తీరితే అప్పన్న స్వామిని దర్శించుకొని మనం మొక్కుకుంటే అనే జనాల్లో భక్తుల్లో ఒక విశ్వాసం ఉంటుంది, అది నిజం అంటారు? అది 100% అండి. మాది ఈ లోకల్ కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు అప్పన్న అనే పేరుతో ఉంటాయి అన్నమాట. సో అందరం ఖచ్చితంగా వస్తాం. మా కోరిన కోరికలను తీరుతున్నాయి. ఇప్పుడు అందరికీ తీరేయండి, అందరూ తీరుతాయండి ఈ చుట్టుపక్కల అందరికీ. చెప్పండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. అన్ని కూడా బాగా చూసుకుంటున్నారు, బాగుంది. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే మీరు గతంలో కూడా మీరు సంవత్సరం కూడా రావడం జరిగిందా? ఇదే ఫస్ట్ టైం. మా ఎయిర్పోర్ట్లు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఇంత దూరం మీరు నడిచి వెళ్తున్నారు, మీకు ఆయాసం అనేది అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది అసలు? లేదండి, బత్తి ఇస్తున్నారు, బాగా చూస్తున్నారండి. దారికి వస్తే బాగున్నాయి సేవ గట్రా. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల్లో ఒక మంచి నమ్మకం అయితే ఉంటుంది. మీకు అలాంటిది నమ్మకంతో వస్తున్నామండి మేమైతే. నమ్మకం ఉంది కాబట్టి చాలా మంది చాలా దూరం నుంచి కూడా ప్రయాణం చేయాల్సింది, నైట్ నుంచి కూడా తిరగడం స్టార్టింగ్ అనమాట. ఇంతమంది క్రౌడ్ నుంచి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మరి ఆశ్చర్యం అండి, చాలా ఆశ్చర్యం కదా, మాకే కాదు చూసే వాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యంగా. ఇంతమంది వీళ్ళు పెట్టే ఫుడ్ ఏంటి, చాలా సౌకర్యం అయితే చాలా బాగుందండి. ఎన్ని గంటలు బయలుదేరారమ్మా మీరు గిరి ప్రదర్శన? 11:41 అలాగా. అవునండి, కానీ కొంచెం కూర్చోవడం తిరగడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇదే కంటిన్యూ చేస్తే కొంచెం త్వరగా అవుతుందిలేండి. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంతా బాగుందండి, చాలా సూపర్ అండి. ఇదే అండి ఫస్ట్ టైం వచ్చామండి మేము, ఎప్పుడు రాలేదండి. చాలా బాగుందండి, అన్నీ కూడా సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయండి, అన్నీ కూడా సూపర్ అండి. 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదర్శన యాత్ర అయిపోయాక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు అందరూ కూడా. ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పటి నుంచి మీరు చేసి చేస్తుంటారు, ఇంత అలిసిపోయిన తర్వాత మీరు సోమవారం చూస్తే ఎలా అనిపిస్తుంది? సోమవారం వస్తాయండి, చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ఉంటుందనే సంగతి మాకు కూడా తెలియదండి. ఎక్కడ తుని నుంచి వచ్చామండి, తొండంగి మండలం పైడికొండ నుంచి వచ్చాము. వచ్చి 11:30 నుంచి స్టార్ట్ చేసాము.
కష్టం అనేది ఏం తెలియలేదు. ఈ జనాల్లో నడుస్తుంటే చాలా సరదాగా ఉంది. ఏర్పాట్లు అయితే ప్రతి గ్రూపుల నుంచి ప్రతి సంఘాల నుంచి అనేక రకాల బటర్ మిల్క్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, అనేక రకాల ఫ్రూట్స్ అన్నీ పంచి పెడుతున్నారండి. అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది అనేది లేదండి. ఇదే ఫస్ట్ టైం అమ్మా? లేదండి, మేము చాలా సార్లు వచ్చాం. ఎలా అనిపిస్తుంది? ఏమండి బాగానే ఉంటది, నడుస్తూ ఉంటే భగవంతుడి మీద భక్తితో బాగానే ఉంటది అంతే. అంటే మీరు ఇంత నమ్మకంగా 10 సార్లు వస్తున్నాను, చాలా సార్లు వచ్చాను అంటారు కదా, ఏంటి నమ్మకం అమ్మా? అని భగవంతుడి మీద నమ్మకం అంతే. దేవుడు మన కోసం ఉన్నాడని మనం నడ్డమే అంతే. ఆయన మీద అభిమానంతో భక్తితో అలా పాదయాత్ర చేస్తున్నాం మేము. ఇంతవరకు అతనికి అవకాశం ఇచ్చాడు మాకు, ఇక మీదట ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇస్తే అలాగే గిరి ప్రదర్శన చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. అది అంటే గిరి ప్రదర్శన చేసి స్వామివారిని కోరుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు నమ్మకం ఉంటుంది కదా, మీకు అలాగే ఏమైనా జరిగిందమ్మా? మాకు జరిగిందంటే ఎప్పుడు మాకు స్వామి మీద నమ్మకమే. ఆయన ఉంటేనే మేము ఉంటాం అనుకుంటాం. అలాంటప్పుడు ఆయనతో నమ్మకం ఉన్నప్పుడు ఇంకా కోరిక ఏముంది? మనకి ఏది కావాలో ఆయనే తీరుస్తాడు. అది బాగున్నాయి. రోజు అంతా నీట్ గా ఉన్నాయి. అందరూ ఇంటికి సేఫ్ గా భద్రంగా వెళ్తే చాలు. డివోషన్ తో అందరూ నడవాలి. గోవిందా. ఇది నా ఫస్ట్ టైం. అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంది, ఎక్స్పోజర్ బయటకి అండ్ కష్టాలు తెలుస్తుంది. ఇంతమంది కష్టాలు నడిచి ఇదంతా. నేను నా ఫ్రెండ్ నా మమ్మీ అక్కడ ఉన్నారు. స్టడీస్, ఎడ్యుకేషన్ అందరూ ఇంటికి సేఫ్ గా చేరాలి అనేసి. 1:30కి అమ్మ, నేను, మా అయ్య, అమ్మమ్మలు, తమ్ముడు. సింహాచలం. పర్లేదు, బాగానే అనిపిస్తుంది. మొక్కుకున్నాను. బాగానే అనిపిస్తుంది. సెకండ్ టైం బాగానే అనిపిస్తుంది. కాలు నొప్పులు ఏం రావట్లే. బాగా చదువుకున్నానని మొక్కుకున్నాను. అమ్మ చెప్పింది. సంతోషంగా ఉందండి. గిరి ప్రదక్షిణ చేయడం వలన ఇది ఎప్పుడో తరతరాల నుండి వచ్చిన సాంప్రదాయం. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల ఒక భూ ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం వస్తుందని ఈ స్థల పురాణం. థ్యాంక్ యూ. నేను 6 times అండి. 6 times. బాగానే చేశారు. ఏం లేదు, వెరీ గుడ్, చాలా చక్కగా ఉంది. పోలీసు వారు కానీ ఇక్కడ స్పాన్సర్స్ కానీ చాలా బాగా చేశారండి. మా చెల్లెలు, మా అందరూ 6 members.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు